అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో గొడవ జరుగుతుంది. మీరు ఎంత వద్దనుకున్నా కూడా తప్పదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు గొడవను మాత్రం ఆపలేరు. అయితే తర్వాత కోపంలో చెప్పే మాటలపై ఆందోళన చెందుతారు. జాగ్రత్తగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసినటువంటి చిలిపి పనులు మీకు గుర్తుకొస్తాయి. పెళ్లిళ్ళు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలిసి వస్తుంది. ఈ రోజు ప్రారంభం మీకు కలిసిపోయినట్లుగా కనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు ఏదైనా పని చేయమని మీకు ఈరోజు ఒత్తిడి తెస్తుంటే మీకు అది సాధారణంగా చికాకునైతే కలిగిస్తుంది. మీ చట్టపరమైన విషయాల్లో ఏదైనా చాలా కాలంగా వివాదంలో ఉంటే మీరు అందులో కొన్ని శుభవార్తలు కూడా వినవచ్చు. ఈ రోజు ఉపాధి కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ రోజు మంచి అవకాశాలు వస్తాయి. మరియు పెట్టుబడి పెట్టినటువంటి సంబంధించిన విషయాల్లో ప్లాన్లు నిలిపివేయకూడదు. వ్యాపార అభివృద్ధికి ఈ రోజు మంచిగా ఉంటుంది. స్టేషనరీ ప్రింటింగ్ రంగాల వారికి అయితే కలిసి వస్తుంది. ఈ రోజు చూసినట్లయితే ఆర్థిక లావాదేవీలంతా అంతంత మాత్రంగానే ఉంటాయి. సమాజాల గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆ జీవితంలో మీరు అద్భుతమైనటువంటి రోజు ఈ రోజు రాబోతుంది. నూతన కార్యాలు ప్రారంభించడానికి ప్రయత్నాలు కూడా జరుగుతాయి. ధర్మ కార్యాలు చేయడంలో ఆసక్తి మీలో పెరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ సంబంధమైన శుభార్తలు అందుకుంటారు. ఉద్యోగంలో పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు విజయవంతం అయ్యే విధంగానే కనిపిస్తున్నాయి. ఉద్యోగంలో అధికారులకు మీ పనితీరు బాగా నచ్చుతుంది. ఆస్తి వివాదాల నుంచి బయటపడేందుకు అవకాశాలు కలుగుతాయి. మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది. ఆలోచనలు మార్పులు చోటు చేసుకుంటాయి. రాజకీయవేత్తలు క్రీడాకారులు కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఈరోజు చూసినట్లయితే మరి విధి మార్గాల్లో ముందుకు వెళ్తారు. ప్రస్తుతానికి మీరు మీ మాటల మీద శ్రద్ధ వహించాలి. మీ దగ్గరి వ్యక్తులు కలవడానికి మీకు అవకాశం లభిస్తుంది. ఒకదానికొకటి అపార్థాలు తొలగించడం అవసరం అవుతుంది. సోదరులకు మద్దతు లభిస్తుంది. ఈరోజు మీ చర్యలతో బిజీగా ఉండటం మంచిగా ఉంటుంది. ఎవరైనా రుణం లేదా రుణం కోసం ప్రయత్నిస్తుంటే విజయానికి ప్రతి ఆశ ఉంది. ఏదైనా నిలిచిపోయినటువంటి చెల్లింపు కూడా అందుతుంది. ఈరోజు మీ సామర్థ్యం ప్రకారం పనులు చేస్తారు. మీరు ఈరోజు ఇతరులకు సాయం చేస్తారు. మీకు మనశ్శాంతి కలుగుతుంది. లక్కీ సంఖ్య 38. లక్కీ కలర్ ఊదా. పరిహారంలో చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. అక్కడ ఉన్నటువంటి పేదలకు అన్నదానం చేయండి. మరి శివలింగానికి బెల్లం కలిపినటువంటి నీటితో అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల మీ దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.